హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ కుకింగ్. ఇవాళ రెసిపీ వచ్చి బెండకాయ పులుసు, పక్కా నెల్లూరు స్టైల్లో. దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చి బెండకాయ, టమాటో, ఆనియన్, చిన్న సైజ్ చింతపండు, వాటర్, ఉప్పు, కారం, పసుపు, తాలింపు దినుసులు. ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేద్దామా. ముందు చిన్న సైజ్ చింతపండుని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు తీసుకుని ఒక పెద్ద గిన్నెలో వేసి వాటర్ వేసి దాంట్లో టమాటోస్ వేసి బాగా నలుపుకోవాలి. ఆ టమాటోస్ కూడా బాగా చింతపండుతో నలిపాక ఉప్పు, కారం, పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 10 minutes పక్కన పెట్టాలి. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు ఎవరైతే పిల్లలు అమ్మో మాకు బెండకాయ ఇష్టం లేదు అనే వాళ్ళకి ఇలాంటి రెసిపీ ఒకటి చేసి పెట్టండి, ఇంకా బాగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్ చేద్దామా. ముందుగా పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు. అవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. జస్ట్ ఆనియన్స్ ఒక 2 minutes సాట్ చేసుకుని వెంటనే బెండకాయలు వేసేసుకుని మూత పెట్టుకోవాలి. బెండకాయలు కూడా వేసుకుని మూత పెట్టాక ఒక 5 minutes అలా సిమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే బెండకాయలు కూడా ఒక 20% దాకా కుక్ అయి ఉంటాయి. ఈ టైంలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిక్చర్ని దాంట్లో వేసే ఆ వాటర్ కలిపాక ఇప్పుడు మొత్తం కర్రీని ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి. అంటే మూత పెట్టేసి బాగా ఒక 10 minutes దాకా మరిగించుకోవాలి. ఈ పులుసు అంతా మనకి బెండకాయలోకి పట్టేదాకా ఈ లిడ్తో కవర్ చేసేసి బాగా పులుసుని మరిగించాలి. పులుసు మరిగే టైంలో మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి బెండకాయలు కూడా బాగా కుక్ అవుతాయి. అండ్ ఈ పులుసు అనేది మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ మూత పెట్టుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక 15 minutes తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి తీస్తే మనకి వేడివేడిగా బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు బెండకాయ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దామా. బెండకాయ రోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ అనేది మనకి బాగా పెరుగుతుంది. అలాగే డైజెషన్ కూడా పెరుగుతుంది. అండ్ మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ కూడా బెండకాయ మనకి సప్లై చేస్తుంది. బెండకాయ మన స్టమక్కి కూడా చాలా లైట్ ఫుడ్. ఎప్పుడైతే మనం చింతపండు పులుపు కొంచెం తగ్గించుకుని వేస్తామో మనకి సూపర్ ఫుడ్ అనేది తయారవుతుంది. అండ్ మన బాడీకి కావాల్సిన ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సమ్మర్లో ఇలాంటి పులుసు కూరలు తినటం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఈ బెండకాయ పులుసుని వేడి అన్నంతో పేర్ చేస్తున్నాను. వేడి అన్నంతోనే కాదు, మీకు చపాతీతో కానీ ఆర్ దోశల్లో కానీ ఎలాగైనా మీరు ఈ బెండకాయని పేర్ చేసుకుని తినొచ్చు. చూడండి, నేను అన్నం కలుపుతున్నాను. చూడండి గ్రేవీ ఎలా కలిసిపోయిందో అన్నంలో. ఇలాంటి రెసిపీస్ కోసం ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.